Hello everyone, I am Dr. Dasan Manoj Kumar, Chief Plastic Surgeon of Mudita Plastic Surgery Center, Nallaganda, Hyderabad. ఇవాళ మనం గైనకోమాస్టియా గురించి మాట్లాడదాం. గైనకోమాస్టియా అంటే ఏంటి? మేల్స్ లో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ గైనకోమాస్టియా అని అంటాం. ఇది ఏ గ్రూప్ లో చూడొచ్చు అంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే పిల్లల్లో ఉంటుంది అండ్ టీనేజ్ లో స్టార్ట్ అవుతుంది అండ్ ఓల్డ్ ఏజ్ లో ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అనమాట. అంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ వీటి ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సో ఇది ఎంత కామన్ అంటే ఎవ్రీ 10 మెంబర్స్ లో ఒకటి ఉంటుంది. ఓన్లీ సివియారిటీ అనేది చేంజ్ అవుతుంది కానీ ఇది వెరీ కామన్ కండిషన్. అంటే ఉన్న పేషెంట్స్ మాకేముంది ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పేషెంట్ మా దగ్గర ప్రజెంట్ అయినప్పుడు వాళ్ళ ఏజ్ కన్సల్ట్ చేసుకొని వాళ్ళ హార్మోన్స్ తర్వాత ఒక ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళ హార్మోన్ అనాలిసిస్ చేయించి తర్వాత మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇంకా ఎవరిలో చూడొచ్చు అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ పేషెంట్స్ వెయిట్ లాస్ ఫస్ట్ మేము వెయిట్ లాస్ డైట్ ఇవన్నీ చెప్పేసి అది ఎంకరేజ్ చేస్తాం. ఇంకా ఏమైనా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అంటే కన్నా గ్లాండ్ ఉన్న వాళ్ళలో ఎక్సర్సైజ్ వల్ల వీటి వల్ల గ్లాండ్ తగ్గదు. సో సింపుల్ సొల్యూషన్ సర్జరీ అనేది చాలా సింపుల్ అండ్ లైపోసక్షన్ చేస్తాము. దాని తర్వాత గ్లాండ్ ఉంది ఇంకా అంటే ఏరియాలో డింపుల్ చుట్టూ ఏరియాలో ఉంటుంది. అక్కడ ఏరియాలోకి నార్మల్ స్కిన్కి దగ్గర ఒక చిన్న 3 సెంటీమీటర్స్ ఇన్సిజన్ ఇచ్చేసి అక్కడి నుంచి గ్లాండ్ అంతా తీసేస్తాం. సో స్కిన్ మ్యాక్సిమం స్కిన్ అనేది తీయాల్సిన అవసరం పడదు. ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉందంటే ఆ స్కిన్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. బాడీ లిఫ్టింగ్ ప్రెజర్స్ ఇలా ప్రెజర్స్ ద్వారా ఆ స్కిన్ కూడా కరెక్ట్ చేస్తాం. ఇంకా కాంప్లికేషన్స్ అనేది చాలా రేర్, చాలా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత 1 డే తర్వాత మీ యాక్టివిటీస్ మీరు చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ ప్రెజర్ గార్మెంట్ అనేది మేము ప్రిఫర్ చేస్తాము. అది 6 వీక్స్ వరకు వేసుకోమని చెప్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ ప్రొసీజర్. 1 డేలో మీ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని ఆ సోషల్ ఎంబరాస్మెంట్ ని మీరు కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చు.